श्रीमहागणाधिपतये नमः। ओं गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनम्। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओं। ప్రేక్షకులందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు। ఈ సంవత్సరం అందరికీ కూడాను ఆయురారోగ్యములు బాగా ఉండి ఐశ్వర్యం అధికముగా పెరిగి సుఖవంతమైనటువంటి జీవితం గడపాలని చెప్పి ఆశిస్తూ నేటి విశ్వావసునామ సంవత్సర పంచాంగ శ్రవణాన్ని మనం గావిద్దాం। ఓం శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్య ఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వర్ధనముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మసు సాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం। ప్రతి నూతన సంవత్సరమునకు తెలుగు ఉగాది ఏదైతే వస్తూ ఉంటుందో ఆ ఉగాది నాడు పంచాంగ శ్రవణము అనేటువంటిది చేయడం అనేటువంటిది మనకు ఆనవాయితీగా వస్తున్నటువంటి వ్యవహారం। ఈ పంచాంగ శ్రవణం అనేటువంటిది ఒక విధంగా రాబో కాలమును ఉజ్జాయింపుగా తెలుసుకొని తద్వారా వచ్చేటువంటి శుభాశుభములను సమయమైనటువంటి దృష్టితో తీసుకుంటూ చూసుకుంటూ మన కాలాన్ని మన యొక్క జీవితాన్ని ముందుకు నడపడం కోసం ముందుగానే మన యొక్క భవిష్యత్తుని తెలుసుకోవడానికి ఒక సాధనంగా ఈ పంచాంగ శ్రవణము అనేటువంటిది చేయడం జరుగుతున్నది। అయితే ప్రస్తుతము కలియాదిగా అంటే కలియుగం ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పటి నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు 5126 సంవత్సరములు గడిచినాయి। అయితే ఇప్పుడు శ్రీ విశ్వావసునామ సంవత్సరము అనేటువంటిది జరుగుతూ ఉన్నది। ఈ విశ్వావసునామ సంవత్సరము ఈ పేరులో అంటే ప్రతి ఒక్క పేరులో కూడా ఒక అంతరార్థం అనేటువంటిది ఉంది। మన పూర్వీకులు ప్రతి సంవత్సరానికి కూడాను ఆ సంవత్సరంలో కలిగేటువంటి శుభాశుభత్వములను స్థూలముగా తెలుసుకోవడానికని చెప్పి ఆ పేరుని తగినటువంటి అర్థాన్ని కూడా వారు తెలియజేయడం అనేటువంటిది జరిగింది। ఈ యొక్క విశ్వావసునామ సంవత్సర అర్థాన్ని కనుక చూసుకుంటే అబ్దే విశ్వావసౌ శశ్వచ్చోర రోగా కులాధర సస్యార్ఘవృష్టయో మధ్య భూపాల భూరిభూతయ। స్వస్తి శ్రీ శ్రీ విశ్వావసునామ సంవత్సరమున అన్ని రకములైనటువంటి యొక్క పంటలు కూడా సామాన్యముగా పండుతాయని, అదేవిధంగా వర్షములు కూడా మధ్యస్థముగా పండుతాయని, అదేవిధంగా రాజులు అధికారులు వారందరూ కూడాను అధికముగా ఆర్థికముగా బాగా వృద్ధిలోకి వస్తారు। దాంతోపాటుగా చోరత్వం అనేటువంటిది ప్రబలుతుంది, అంటే దొంగతనాలు ఎక్కువగా ప్రబలుతాయి। దాంతోపాటుగా కాస్త అంటు వ్యాధులు కానీ అనారోగ్య సూచనలు కూడా ప్రజలకు అనారోగ్య బాధలు అనేటువంటివి కూడా పెరిగేటువంటి అవకాశము ఈ సంవత్సరంలో ఉంటుంది అనేటువంటిది స్థూలంగా మన పెద్దవాళ్ళు ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది। అయితే ఈ విశ్వావసునామ సంవత్సరంలో వర్షలగ్నము జగల్లగ్నము అనేటువంటి రెండు లగ్నాలు కనుక తీసుకుంటే దాంట్లో ఒకటి రాష్ట్రానికి సంబంధించింది కాగా రెండవది కేంద్రానికి సంబంధించినటువంటిది, అంటే పూర్తిగా దేశానికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని తెలియజేస్తుంది। అయితే రాష్ట్రానికి సంబంధించినటువంటి యొక్క వ్యవహారాలను కనుక చూస్తే ఎక్కువగా ఈ యొక్క సంవత్సరం అనేటువంటిది అధికారుల మధ్య నాయకుల మధ్య కూడా ఎక్కువగా ఘర్షణ ధోరణి అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది, అంటే ఆధిపత్య ధోరణి, నేను నీకంటే ఎక్కువ నేను నీకంటే ఎక్కువ అనేటువంటి భావన వీరికి అధికంగా ఉంటుంది। కాబట్టి ఈ యొక్క ఆధిపత్య ధోరణి వలన వారు అనేక విధమైనటువంటి నూతన ప్రణాళికల అభివృద్ధి కోసం చేసినప్పటికీ వాటిని కార్యాచరణలో పెట్టడానికి ఈ యొక్క భావములు అనేటువంటిది ఏదైతే ఉన్నాయో మనోభావములు, ఆధిపత్య ధోరణి అనేటువంటి భావనలు ఏవైతే ఉన్నాయో అవి కొంత అభివృద్ధిని కుంటుపరిచే విధంగా ఉంచేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది। అయితే ద్వితీయ స్థానాన్ని కనుక పరిశీలిస్తే ద్వితీయ స్థానం అనేటువంటిది శుభప్రదంగా ఉండటం వలన బ్యాంకుల మధ్య అనగా ఈ బ్యాంకుల మధ్య వాటి పోటీతత్వం ఉండటం వలన ప్రజలు దాని వలన లాభం పొందేటువంటి అవకాశం ఉంటుంది। అయితే ప్రజలకు కొంత ఖర్చులు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది। పెరిగినప్పటికీ వీరి యొక్క జీవన విలువలు జీవన స్థాయి కూడా పెరుగుతుంది కాబట్టి ఆ ఖర్చులను కూడా భరించగలిగేటువంటి యొక్క శక్తియుక్తులు ప్రజలకందరికీ కూడాను ఏర్పడతాయి। తృతీయ స్థానాన్ని పరిశీలిస్తే రహదారులవన్నీ కూడాను విశేషంగా అభివృద్ధి చెందుతాయి। అయితే ఈ యొక్క శత్రు ఘర్షణలు అనేటువంటివి మాత్రం ఉండేటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నది। చతుర్థ స్థానాన్ని కనుక పరిశీలిస్తే ఈ యొక్క
గృహ సంబంధమైనటువంటి విషయాలు, భూ సంబంధమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో పూర్వం కన్నా కూడాను ఇప్పుడు కొంత అభివృద్ధి జరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధరలు కూడా పెరిగేటువంటి అవకాశం సూచితము. అదేవిధంగా పంచమ స్థానాన్ని కనుక పరిశీలిస్తే శిశు సంక్షేమ సంబంధమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా అధికంగా పెరుగుతాయి. శిశు ఆరోగ్య విషయాలకు సంబంధించినటువంటి పథకాలు కానివ్వండి ఇత్యాది విషయాలన్నింటినీ కూడా ప్రభుత్వం పెంపొందించేటువంటి అవకాశం ఉంటుంది. 6వ స్థానాన్ని, షష్ఠ స్థానాన్ని కనుక పరిశీలిస్తే శత్రువులు కొత్తగా పెరిగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నది. పోటీతత్వం అధికంగా ఉంటుంది. ముఖ్యంగా అధికారులకు మధ్య అధికంగా పోటీ ఉంటుంది, ఆధిపత్య ధోరణి ఉంటుంది. తద్వారా కొంత అభివృద్ధి కూడా అది విఘ్నకారిగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఈ 7వ స్థానాన్ని కనుక పరిశీలిస్తే కేంద్రంతో ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి యొక్క సంబంధాలు ఏవైతే ఉన్నాయో మధ్యస్థంగా కొనసాగుతాయి. అయితే పోటాపోటీగా కూడా కొనసాగుతాయి. ఆధిపత్యం అనేటువంటిది ఇక్కడ కూడా కనబడుతూ ఉంటుంది. తద్వారా కొన్ని వ్యవహారాల్లో వచ్చేసరికి ఏంటంటే ఈ యొక్క సమన్వయం అనేటువంటిది కుదరక కొంత అభివృద్ధికి ఆలస్యం జరిగేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. 8వ స్థానం అనేటువంటి స్పెక్యులేషన్ వ్యవహారాలు కూడాను అనుకూలిస్తాయి. 9వ స్థానాన్ని కనుక పరిశీలిస్తే ప్రజలలో ఎక్కువగా ఆధ్యాత్మిక భావనలు అనేటువంటివి అధికంగా పెరుగుతాయి. తద్వారా ఆధ్యాత్మిక చింతన పెరగడం ద్వారా అందరికీ కూడాను ఒక శుభవంతమైనటువంటి ఒక లక్షణాలు, అదేవిధంగా మతపరమైనటువంటి విషయాల్లో కూడా అభివృద్ధి ఉంటుంది. అయితే ఈ సామరస్యముతో కనుక ముందుకు వెళితే చాలా అభివృద్ధి, మానసిక అభివృద్ధి, ఆధ్యాత్మిక అభివృద్ధి కూడా కలిగేటువంటి అవకాశం ఉంటుంది. 10వ స్థానాన్ని కనుక పరిశీలిస్తే కొంత నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కొంత మేర పెరిగేటువంటి అవకాశం ఉన్నది. 11వ స్థానాన్ని కనుక చూస్తే ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలలో ఈ యొక్క రాష్ట్రం అనేటువంటిది కూడా మధ్యస్థంగా ఎదుగుదలని కలిగి ఉంటుంది. ఆ వ్యయ స్థానాన్ని పరిశీలిస్తే వ్యయం అనేటువంటిది కొంత అధికమయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే భారతదేశ సంబంధమైనటువంటి విషయాలను కనుక చూసుకుంటే ఈ లగ్న సంబంధమైనటువంటి లగ్నాధిపతి ఉన్నటువంటి యొక్క స్థితిగతుల అనుగుణంగా భారతదేశానికి కొన్ని చికాకులు అనేటువంటివి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అనుకున్న స్థాయిలో ఈ యొక్క ప్రపంచ దేశాల మధ్యలో అభివృద్ధి అనేటువంటిది ఉండదు, శ్రమకు తగినటువంటి అభివృద్ధి ఉండదు. అదే కాకుండా ఈ యొక్క నాయకత్వ ధోరణులు ఏవైతే ఉంటాయో, ఆధిపత్య ధోరణులు ఏవైతే ఉంటాయో ఇవి అంతర్లీనంగా అంటే బాహ్యంగా బాగానే కనపడుతూ ఉన్నప్పటికీ అంతర్లీనంగా కొంత ఆధిపత్య ధోరణి అనేటువంటిది అధికంగా ఉండటం వలన ఇక్కడ కూడా అభివృద్ధి అనేటువంటిది కుంటుపడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే కేంద్రం ద్వితీయ స్థానాన్ని కనుక పరిశీలిస్తే కేంద్రం తీసుకునేటువంటి యొక్క నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవహారాల్లో ఒక నిర్ణయాత్మకమైనటువంటి ఈ పథకాలని కానివ్వండి, ఆలోచనలు కానివ్వండి వాళ్ళ ఆచరణలో పెట్టడం వలన కొంత ఆర్థిక అభివృద్ధి కూడా జరిగేటువంటి అవకాశం ఉన్నది. తృతీయ స్థానాన్ని కనుక పరిశీలిస్తే ఈ దాయాది దేశాలు కానివ్వండి, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలతో ఉన్నటువంటి శత్రుత్వ విషయాలలో చాలా వరకు కొంత తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. అణచివేత అనేటువంటిది అధికంగా చేయగలుగుతుంది ఈ ప్రస్తుత సంవత్సరంలో మన యొక్క ప్రభుత్వం కూడాను, అంటే రాజులు నాయకులు చేయగలుగుతారు. అదేవిధంగా చతుర్థ స్థానాన్ని పరిశీలిస్తే వారు కూడా ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాలు అభివృద్ధికరంగా ఉంటాయి. తద్వారా భూ సంబంధమైనటువంటి విషయాలు కూడా బాగా విశేషంగా ఉంటాయి. జాతీయ రహదారులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా విశేషంగా అభివృద్ధి పరుస్తారు. ఉండడానికన్నా కూడా ప్రస్తుతం ఉన్నటువంటి విషయాల కన్నా కూడా ఎక్కువగా ఇంకా అత్యున్నతంగా అభివృద్ధి జరిగేటువంటి అవకాశం కూడా గోచరిస్తూ ఉన్నది. ఇటు పంచమ స్థానము అదేవిధంగా షష్ఠ స్థానాన్ని రెండింటిని కూడా పరిశీలిస్తే ఇటు స్పెక్యులేషన్ వ్యవహారాలు, ఈ స్టాక్ ఎక్స్చేంజ్ ఏవైతే ఉన్నాయో ఈ మార్కెట్లో కొంత మాంద్యం అనేటువంటిది ఏర్పడుతుంది. మాంద్యం ఏర్పడినప్పటికీ ప్రభుత్వ జోక్యం వలన కొంత మళ్ళా పుంజుకునేటువంటి అవకాశం కూడా అధికంగా కనిపిస్తూ ఉన్నది. అయితే సప్తమ స్థానాన్ని పరిశీలిస్తే ప్రపంచ దేశాలతో భారతదేశానికి ఉన్నటువంటి ఈ మైత్రి ఏదైతే ఉంటుందో, మైత్రి కానివ్వండి సత్సంబంధాన్ని కానీ వీరు ఇంకా అధికంగా అభివృద్ధి చేసేటువంటి అవకాశం ఉంటుంది. అయితే అయినప్పటికీ తద్వారా వచ్చేటువంటి లాభం ఏదైతే ఉంటుందో అంతటి లాభాన్ని మనం పొందేటువంటి విషయంలో మాత్రం కొద్దిగా కాంప్రమైజ్ అవ్వాల్సినటువంటి యొక్క పరిస్థితి, అంటే కొద్దిగా వెనక్కి తగ్గాల్సినటువంటి పరిస్థితులు మాత్రం కనపడుతూ ఉన్నాయి. అదేవిధంగా అష్టమ స్థానాన్ని పరిశీలిస్తే అక్కడ గొడవలు కానివ్వండి, అతివాదము, తీవ్రవాదము ఇత్యాది విషయాలన్నింటినీ కూడాను అణిచివేత అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా విద్యార్థులకు సంబంధించినటువంటి దాకా పంచమ స్థానానికి సంబంధించినటువంటి విద్యా సంబంధమైన విషయాల్లో కూడా రాజకీయాలు ఇవన్నీ కూడా ప్రబలడం వలన వారిలో వచ్చేటువంటి కుటిల తత్వం ఏదైతే ఉంటుందో దాన్ని అంతా కూడా ప్రభుత్వం తీసుకునేటువంటి యొక్క చర్యలు వారిని కొంత సన్మార్గంలో నడిపించేటువంటి యొక్క వ్యవహారంలో కూడా ఉంటుంది. అదేవిధంగా నవమ స్థానాన్ని పరిశీలిస్తే నవమ స్థానం అనేటువంటిది ప్రజలందరూ కూడా ఆధ్యాత్మికమైనటువంటి భావాలను పెంపొందించుకుంటారు. నాయకులు అదేవిధంగా అధికారులు కూడా ఆధ్యాత్మిక ధోరణి అనేటువంటిది పెరగడం వలన
అందరి యొక్క సుఖాన్ని సౌఖ్యాన్ని కోరుకునేటువంటి యొక్క మనస్తత్వాన్ని పెంపొందించుకునేటువంటి అవకాశాలు అధికంగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే దశమ స్థానాన్ని పరిశీలిస్తే ఇదివరకటి కన్నా కూడాను నిరుద్యోగ సమస్య ఏదైతే ఉంటుందో అది చాలా వరకు కొంతవరకు నివృత్తి జరిగేటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని కొంత సమర్థవంతంగా ప్రభుత్వాలు తీసుకునేటువంటి చర్యల వలన నిరుద్యోగ సమస్యను కొంత తగ్గించేటువంటి అవకాశం కూడా ఎక్కువగా ఉన్నది. అదేవిధంగా ఏకాదశ స్థానము లాభాలు కూడా బాగుంటాయి. ఏ స్థానం విషయంలో కూడాను ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ప్రజలందరూ కూడా ఈ సంవత్సరం. అదే చోరీలు అంటే దొంగతనాలు ఈ విషయమైనటువంటి విషయాల్లో కూడా తగు జాగ్రత్తలను పాటించడం అనేటువంటిది చాలా ఉత్తమము ఈ యొక్క ప్రస్తుత విశ్వావసునామ సంవత్సరంలో. అయితే ఈ అధికారులు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం ఉన్నటువంటి వాటిల్లో ఉన్నటువంటి శుభ లక్షణాలు ఆధ్యాత్మికత పెంపొందించడం, ఆ ప్రభుత్వ సంబంధమైనటువంటి అధికారుల్లో కానీ నాయకుల్లో కానీ అభివృద్ధి చేయాలి అనేటువంటి ఆలోచన దృఢంగా పెరగటము, ఆ దృఢ సంకల్పంతోనే పనిచేయడం అనేటువంటివి ఏవైతే ఉన్నాయో వారిలో ఉన్నటువంటి ఆధిపత్య ధోరణి అనేటువంటిది పోయి ఆ దేశాన్ని రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచేటువంటి ప్రణాళికల్ని కనుక గట్టిగా ముందుకు వేసుకొని వెళ్ళగలిగితే ఈ యొక్క శుభ సంబంధమైనటువంటి పరిస్థితుల్ని ఫలితాల్ని కూడా పొందేటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా ప్రజలు కూడా సుస్థిరంగా సుభిక్షంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుత సంవత్సరానికి రాజు రవి అయ్యాడు. ఈయన రవి కాబట్టి ఇందాక అనుకున్నట్టుగానే అధికారుల మధ్య నాయకుల మధ్య ఎక్కువ ఘర్షణ ధోరణి ఉంటుంది. అయితే రాజు రవి కాబట్టి స్వాభావికంగానే గ్రహరాటు కూడా రవి, అంటే ఆయన కూడా స్వాభావికంగానే రాజు కాబట్టి ఆ రాజత్వ లక్షణాలే ఉంటాయి. కాబట్టి ఆయన అన్యాయాల్ని కానివ్వండి, అక్రమాలని కానివ్వండి, లేదా అతివాదాలని కానివ్వండి, వీటన్నిటిని కూడాను సమర్థవంతంగా అణిచివేసేటువంటి తత్వం ఉంటుంది. కానీ నాయకుల మధ్య మాత్రం కొంత ఆధిపత్య ధోరణి వలన కొన్ని చికాకులు, కొన్ని ఇబ్బందులు, కొన్ని ఘర్షణలకు సంబంధించినటువంటి విషయాలు కూడా జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే మంత్రి చంద్రుడు అవ్వడం వలన ఇటు రాజుకు మంత్రికి ఇద్దరికి కూడాను సమర్థవంతమైనటువంటి ఇద్దరికి కూడా సమమైనటువంటి ఒక మైత్రి ఉండడం వలన ఈ ఇద్దరు కూడా ఒకరికి ఒకరికి తోడుగా వారు అంటే అధికారులు ఇటు ప్రభుత్వం రెండు కూడాను చేదోడు వాదోడుగా ఉంటూ అభివృద్ధికి సంబంధించినటువంటి కార్యకలాపాలని సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. అయితే ఇక్కడ స్వాభావికంగా ఉన్నటువంటి కొంత గ్రహాలు ఏవైతే మంద సంబంధమైనటువంటి గ్రహాలు ఉన్నాయో తత్సంబంధమైనటువంటి గ్రహాల వలన కొంత చోరత్వం అంటే దొంగతనం పెరగడము, తర్వాత ఆ యొక్క రక్షణ సంబంధమైనటువంటి విషయాల్లో కొన్ని వైఫల్యాలు ఉండడం వలన కొంత ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అయితే అయినప్పటికీ దాన్ని మరలా సరిదిద్దుకొని వారు సమర్థవంతంగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సస్యాధిపతి బుధుడు అవ్వడం వలన ఇది ఖండ వృష్టి అంటే గాలుల చేత కొట్టబడినటువంటి మేఘాలు, అంటే నీరు బాగా అంటే వర్షం అనేటువంటిది బాగా పడేటువంటి అవకాశం ఉండేట్టుగా మేఘావృతమైనప్పటికీ ఆకాశం మళ్ళా పెద్ద గాలులు వచ్చేసి ఆ గాలుల వల్ల ఇవి మేఘాలన్నీ కూడాను కొట్టుకుపోవడం అనేటువంటిది జరుగుతుంది. తద్వారా ఒక చోట వర్షం పడడం కాకుండా 4 చోట్ల కొద్దిగా పడడం వల్ల ఖండవృష్టి అనేటువంటిది ఉంటుంది. తద్వారా సస్యవృద్ధి అనేటువంటిది కొద్దిగా మందగించేటువంటి అవకాశం ఉంటుంది. ధాన్యాధిపతి కుజుడు అవడం వలన ఎక్కువగా ముళ్లకు సంబంధించినటువంటి వృక్షాలు కానివ్వండి, పంటలు కానివ్వండి ఎక్కువగా పండేటువంటి అవకాశం ఉంటుంది. ఇది యొక్క ఎరుపు ధాన్యాలకు సంబంధించినటువంటి పంటలు కూడా అధికంగా పండుతాయి. అర్ఘాధిపతి రవి అవ్వడం వలన ధరలు ఇవన్నీ కూడా అధికంగా పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇటు భూ సంబంధమైనవి కానివ్వండి, అదేవిధంగా ఇతరత్ర విషయాల్లో ధరలు మాత్రం కొద్దిగా ఆకాశాన్ని అంటేటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నది. మేఘాధిపతి కూడా రవి అవ్వడం వలన వర్షం అనేటువంటిది కొద్దిగా తక్కువ శాతం అనేటువంటిది నమోదయ్యేటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నది. రసాధిపతి శుక్రుడు కాబట్టి అందరూ కూడాను శుభవంతమైనటువంటి యొక్క లక్షణాల్లో ఉంటారు. వివాహాదుల విషయాల్లో మాత్రం ఎక్కువగా స్వతంత్ర నిర్ణయాలు అధికంగా జరిగేటువంటి అవకాశం ఈ సంవత్సరం గోచరిస్తూ ఉన్నది. నీరసాధిపతి కూడా బుధుడు అవ్వడం వలన కొద్దిగా వర్ష శాతం అనేటువంటిది కూడా తక్కువగా ఉంటుంది. సస్యం అనేటువంటిది కూడా కొద్దిగా తక్కువగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. లోహాల విషయంలో కూడా కొన్ని కొత్త లోహాలు అభివృద్ధి అయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ విశ్వావసునామ సంవత్సరంలో వచ్చేటువంటి గ్రహణాలను కనుక పరిశీలిస్తే 7వ తారీఖు సెప్టెంబర్ నెల 2025వ సంవత్సరం అనగా భాద్రపద శుక్ల పౌర్ణమి నాడు ఆదివారం రోజున ఈ యొక్క చంద్రగ్రహణం అనేటువంటిది ఏర్పడుతోంది. ఇది రాత్రి 9:57 ప్రారంభమై మోక్షకాలం రాత్రి 1:27 అవుతుందంటే ఆద్యంతం మొత్తం అంతా కూడా 3:10 ఈ యొక్క చంద్రగ్రహణం అనేటువంటిది ఏర్పడుతోంది. సంపూర్ణ చంద్రగ్రహణము. ఈ యొక్క చంద్రగ్రహణం వలన ముఖ్యంగా శుభ ఫలితములు మేష, వృషభ, కన్యా, తర్వాత ధనుస్సు రాశుల వారికి శుభ ఫలితాలు ఉంటాయి. మధ్యమ ఫలితాలు కనుక చూసుకుంటే మిథున, సింహ, తుల, మకర రాశుల వారికి మధ్యమ ఫలితాలు ఉండగా అధమ ఫలితాలు అంటే కొద్దిగా చెడు ఫలితాలు ఏర్పడేటువంటిది ఎవరికయ్యా అంటే కర్కాటక, వృశ్చిక,
కుంభ మీన రాశుల వారికి కొద్దిగా వారికి వ్యతిరేకమైనటువంటి యొక్క ఫలితాలు ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ రాశుల వారు అనగా కర్కాటక, వృశ్చిక, కుంభ, మీన రాశుల వారు మాత్రం కొద్దిగా తగు జాగ్రత్తలను తీసుకోవడం అనేటువంటిది చాలా ఉత్తమం. ఆ తర్వాత ఇదే శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో అనగా 3వ తారీఖు మార్చి నెల 2026వ సంవత్సరం పాల్గొన శుక్ల పౌర్ణమి నాడు ఈ యొక్క మరణ చంద్రగ్రహణం ఏర్పడుతూ ఉన్నది. ఇది కేతుగ్రస్తము. పగలు 3:20 ప్రారంభమవుతూ ఉన్నది. మోక్షకాలం అంటే గ్రహణం మొత్తం కూడా అయిపోయేటువంటి సమయం 6:47 అయిపోతూ ఉన్నది. అయితే ఇది పగటి సమయంలో అనగా 3:20 మనకి చంద్రదర్శనం కూడా కాదు. కాబట్టి ఇక్కడ సూర్యాస్తమయాన్ని కనుక హైదరాబాద్ కాలమానాన్ని కనుక చూసుకుంటే 6:20 సూర్యాస్తమయం అవుతూ ఉన్నది. ఆ సూర్యాస్తమయం అయిన దగ్గర నుంచి గ్రహణ మోక్షకాలాన్ని కనుక చూసుకుంటే పూర్తిగా 27 నిమిషాలు, అంటే 27 నిమిషాలు మాత్రమే గ్రహణ కాలంగా మనం పరిగణించాలి హైదరాబాదు కాలానికి. కాబట్టి ఈ యొక్క గ్రహణం వలన శుభ ఫలితములు ఎవరికి వస్తాయి అంటే మిథున, తుల, వృశ్చిక, మీన రాశుల వారికి ఈ యొక్క గ్రహణం అనేటువంటిది శుభ ఫలితాలను ఇస్తుంది. మధ్యమ ఫలితం అనేటువంటిది మేష, కర్కాటక, ధనుస్సు, కుంభరాశుల వారికి. అధమ ఫలితం అనేటువంటిది మాత్రం వృషభ, సింహ, కన్య, మకర రాశుల వారికి కొద్దిగా వ్యతిరేకమైనటువంటి యొక్క ఫలితాలు వచ్చేటువంటి అవకాశం అధికంగా కనిపిస్తూ ఉన్నది. ఈ యొక్క గ్రహణం అనేటువంటిది పుబ్బా నక్షత్రం సింహరాశిలో జరుగుతూ ఉన్నది. ఈ సంవత్సరం కర్తరిని కనుక పరిశీలిస్తే 4వ తారీఖు మే నెల 2025వ సంవత్సరంన డొల్లు కర్తరి అనేటువంటిది ప్రారంభమవుతున్నది. అయితే నిజ కర్తరి మాత్రం 11వ తారీఖు మే నెల 2025వ సంవత్సరంన ఏర్పడుతున్నది. ఈ కర్తరి పరిసమాప్తం అనేటువంటిది 28 మే 2025 నాటికి పరిపూర్ణమవుతుంది. ఈ కర్తరి సమయంలో ఎక్కువగా గృహ నిర్మాణాలు, గృహ ప్రవేశాలు అనేటువంటివి చేయకుండా ఉండటం అనేటువంటిది చాలా ఉత్తమము. ఆ తర్వాత శుభముహూర్తముల విషయంలో ముఖ్యంగా గమనించుకోవాల్సినది మూఢములు, మౌఢ్య నిర్ణయములు. అయితే ఇక్కడ గురుమౌఢ్యము అనేటువంటిది ఎప్పుడు ఏర్పడుతుంది అంటే జూన్ నెల 10వ తారీఖున ఏర్పడి 9వ తారీఖు జూలై నెల వరకు ఈ యొక్క గురుమౌఢ్యం అనేటువంటిది కొనసాగుతూ ఉన్నది. కాబట్టి ఈ మధ్యకాలంలో శుభముహూర్తములు అనేటువంటిది అంటే జూన్ 10వ తారీఖు నుంచి జూలై 9వ తారీఖు వరకు ఈ గురుమౌఢ్యం వలన శుభముహూర్తములకు ఆటంకములు. అదేవిధంగా ఇక్కడ శుక్రమౌఢ్యాన్ని కనుక పరిశీలిస్తే ఇది నవంబర్ నెల 26వ తారీఖున ప్రారంభమై 17 ఫిబ్రవరి 2026 వరకు కూడా ఉన్నది. అంటే ఈ మధ్యకాలం అంతా కూడాను ఎక్కడా కూడా శుభముహూర్తాలు అనేటువంటివి ఉండవు. అనగా ముఖ్యంగా సాధారణంగా విదేశంలో ఉన్నటువంటి వారు డిసెంబర్ నెలలో వివాహాలు శుభకార్యాలకి ఎదురు చూస్తుంటారు. కానీ ఈసారి మాత్రం అటువంటి వారికి కొంత ఇబ్బంది ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే డిసెంబర్ నెలలో ఏ విధంగా మార్గశిర మాసంలో పక్షంలో షష్ఠి దగ్గర నుంచి ముహూర్తాలు లేకుండా ఉండి ఫిబ్రవరి నెల అనగా మాఘమాసం అంతం వరకు కూడాను ముహూర్తాలు ఉండవు. కాబట్టి ఈ విధమైనటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకొని వివాహాది శుభకార్యాలు ఏమైనా చేయాలి అనుకునేటువంటి వారు త్వరితగతిన నిర్ణయాలు తీసుకుని ఇటు ఆశ్వీజ మాసంలో కానీ, శ్రావణ మాసంలో కానీ, అదేవిధంగా కార్తీక మాసంలో కానీ తగు ముహూర్తాలు నిర్ణయించుకొని తదనుగుణంగా ముందుకు వెళ్ళటం అనేటువంటిది మంచిది. ఈ సంవత్సరం మాత్రం విదేశంలో ఉన్నటువంటి వారికి వివాహాలు చేయాలి అనుకున్నప్పుడు డిసెంబర్ నెలని దృష్టిలో ఉంచుకోకుండా ఉండటం అనేటువంటిది చాలా ఉత్తమము. సర్వే జనా సుఖినో భవంతు. అందరూ కూడా సుఖవంతమైనటువంటి జీవితాన్ని గడపాలని, పరమేశ్వర అనుగ్రహం అందరికీ దక్కాలని ఆశిస్తూ జై శ్రీరామ్, జై హింద్.